హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 58వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? యదా సంహారతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః. కూర్మ అంటే కనుక ఏమిటి? తాబేలు అన్నమాట. తాబేలు ఏం చేస్తుంది? యదా సంహారతే చాయం, ఏదైనా సరే అపాయం వస్తే కనుక తాబేలు ఏం చేస్తుంది? వెంటనే దాని యొక్క కాళ్ళు, చేతులు, తల అన్ని కూడా ఏం చేస్తుంది? లోపలికి పెట్టేసుకుంటుంది. జ్ఞానీవ సర్వశః, మొత్తం అంగాలన్నిటినీ కూడా అది లోపలికి పెట్టేసుకుంటుంది. ఇంద్రియాణి ఇంద్రియాభ్యే, ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుంచి అదే విధముగా తస్య అదే విధముగా ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ఉపయోగించేవాడు చాలా స్థిరముగా ఉంటాడు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అనువాదము? తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనిడి రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడవును. సో ఈ యొక్క సెక్షన్ మనం 2వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ యొక్క స్థిత ప్రజ్ఞుడి గురించి మనము నేర్చుకుంటున్నాం. మనం సో 4 ప్రశ్నలు వేశారు అర్జునుడు స్థిత ప్రజ్ఞుడి గురించి. ఎవరికైనా గుర్తున్నాయా? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, ఆయన లక్షణాలు, మళ్ళీ ఆయన ఎలా మాట్లాడతాడు, ఈ భౌతిక జగత్తులో ఎలా ఉంటాడు ప్రభు? సో 4 ప్రశ్నలు వేశారు. కరెక్ట్ గానే చెప్పారు. సో 4 ప్రశ్నలు వేశారనమాట అర్జునుడు. కా భాష, స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటారు? ఆయన యొక్క లక్షణాలు ఏంటి? సామాన్య లక్షణాలు ఏమిటి స్థిత ప్రజ్ఞుడిది? రెండవది కా ప్రభాషేత, ద్వంద్వాలు వచ్చినప్పుడు స్థిత ప్రజ్ఞుడు ఎలా పనిచేస్తాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు? కా ప్రభాషేత. మూడవది కిమాసిత, కిం ప్రభాషేత కిమాసిత. ఎలా కూర్చుంటాడు అంటే కనుక ఇంద్రియ నిగ్రహము చేసుకోవలసి వచ్చినప్పుడు చేసుకోగలుగుతాడా లేదా? ఇది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న కిం రచేత అంటే ఎలా నడుచుకుంటాడు?
ఎలా నడుచుకుంటాడు అంటే కనుక దానికి అర్థం ఏమిటి? ఇంద్రియాలను ఎక్కడ ఉపయోగిస్తాడు? మూడో ప్రశ్న, కిమాసిత అంటే కనుక ఇంద్రియాలని ఎలా నిగ్రహం చేసుకోగలుగుతాడా లేదా? కిం ప్రభాసేత, ఇంద్రియాలని ఎక్కడ నియోగిస్తాడు, ఎక్కడ వినియోగిస్తాడు, ఇంద్రియాలను ఎక్కడ పెడతాడు? ఇవి మొత్తము 4 రకాలైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగిందనమాట. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడగడం జరిగింది. సో ఇప్పటిదాకా మనము 57వ శ్లోకం దాకా 2 ప్రశ్నలకి సమాధానం అయిపోయింది. సో ఈ యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క సామాన్య లక్షణాలు ఏమిటి, కా భాష. రెండవది కిం ప్రభాషేత, సో ఈ యొక్క ద్వంద్వాలు అతనికి వచ్చినప్పుడు, ద్వంద్వాలను ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా అతను బాహ్యంగా అంతరంగంగా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తాడనేటువంటి. సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటి, కిం ఆసిత, ఎలా కూర్చుంటాడు అంటే కనుక, కూర్చోవడం అంటే కనుక ఏమిటి, ఇంద్రియాలు లాగుతూ ఉన్నప్పుడు, ఇంద్రియాలు ఇంద్రియార్థాల వైపు లాగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా కూర్చుంటాడా, పరిగెడతాడా, దాని వైపు లాక్కోబడతాడా ఏమిటి? సో అది మనకి ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. చాలా చాలా ముఖ్యమైన శ్లోకము, మనందరికీ కూడా ఫెయిల్ అయ్యేటువంటి విషయం అన్నమాట. సో ఈ యొక్క ప్రశ్నకి అందరూ ఫెయిల్ అవుతారు. సో దీనికి పూర్తిగా పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఇంకా, పర్టికులర్ గా మనం అందరం కూడా అన్నమాట. సో మరి దీంట్లో పాస్ అవ్వాలంటే కనుక సీక్రెట్ ఏమిటి? సో దాని గురించి మనము ఈరోజు చర్చించుకుందాము. అందరూ శ్రద్ధగా వినండి. సో ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఏంటి, కిమాసిత, ఏ విధంగా కూర్చుంటాడు అంటే కనుక, ఇంద్రియార్థాలు లాగుతూ ఉన్నప్పుడు, మన ఇంద్రియాలని లాగుతూ ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడు, స్థితప్రజ్ఞుడు. సో ఎవరికైనా సరే మనం భక్తిలో ముందుకు వెళ్ళామా, ఎవరైనా ఒక యోగి ఆ యొక్క యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళాడా, లేకపోతే కనుక జ్ఞాని స్థిరుడయ్యాడా, ముందుకు వెళ్ళాడా లేదా అనేటువంటిది ఏమిటి, ఎలాగ కొలవబడుతుంది అంటే కనుక ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఏమిటి ఆ టెస్ట్? ఇంద్రియ ప్రలోభం వచ్చినప్పుడు వాడు ఏమి చేశాడు, ఇంద్రియ ప్రలోభాలు వచ్చినప్పుడు వాడు ఏం చేశాడు, దానికి లొంగిపోయాడా, నియంత్రించుకోవడానికి ప్రయత్నించాడా, విజయం సాధించాడా అనే దాన్ని బట్టే మన యొక్క టెస్ట్ అన్నమాట, ఆన్సర్ అన్నమాట. ఇంద్రియాలకి లొంగిపోతే 0 మార్క్స్, ఫెయిల్. ఇంద్రియాలని బాగా నియంత్రించుకోగలిగాడు, 1 మార్క్, 100 మార్క్స్, పాస్. కానీ రెండు జరగవు, మనకి మధ్యలో ఉంటాం మనం ఎక్కడో సమ్వేర్. సో కాబట్టి అన్ని మార్కులు అన్నమాట, ఎంత నిగ్రహించుకోగలిగితే అన్ని మార్కులు. సో ఇదేంటో మనం చూద్దాం. ఇక్కడ ఒక చక్కని ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పారనమాట. సో మనకి టెస్ట్ ఏంటి, అందరికీ కూడాను ఎంత మనం భక్తిలో ముందుకు వెళ్ళాము, యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళామంటే ఇంద్రియాలను మనము ఎంత నిగ్రహించుకోగలిగాము అనేటువంటి దానికి సమాధానమే మనకి ఈ యొక్క టెస్ట్ అన్నమాట. సో దీన్ని మనం ఎలా చేసుకోవాలి అని చెప్తున్నారు అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తాబేలు అందరూ కూడా చూసే ఉంటారు. తాబేలుకి ఏముంటుంది, దానికి పైన కూడా ఒక గట్టిగా ఒక కవరింగ్ ఒకటి ఉంటుంది, దానికి కింద కూడా ఒక కవరింగ్ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే మామూలుగా అయితే కనుక తాబేలు నడుస్తూ ఉంటుంది, లేకపోతే కనుక నీటిలో ఈత కొడుతూ ఉంటుంది. సో ఏదైనా తినాలంటే కనుక తలని బయట పెడుతుంది. ఏదైనా సరే ప్రమాదం వచ్చింది అని చెప్పి వెంటనే తెలిస్తే కనుక తాబేలు ఏం చేస్తుంది, ఏదైనా ఒక జంతువు అటాక్ చేసింది, లేకపోతే ఎవరైనా కొట్టడానికి వచ్చారని తెలిస్తే వెంటనే కాళ్ళు చేతులు రెండు కూడా, నాలుగిట్లని కూడా ఏం చేస్తుంది, లోపలికి లాగేసుకుంటుంది. తల కూడా లోపలికి లాగేసుకుంటుంది, లోపల లాగేసుకుని గట్టిగా ఉంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ దానికి ఎప్పుడైతే కనుక ఆ యొక్క ప్రమాదము వెళ్ళిపోయింది అని చెప్పి ఎప్పుడైతే కనుక అది సెన్స్ చేసిందో, అప్పుడు మెల్లగా ఏం చేస్తుందో మళ్ళీ తనకి ఇంద్రియాలని బయటికి, కాళ్ళు చేతుల్ని, ఆ తర్వాత తలని బయటికి తీసుకొచ్చి మళ్ళీ తన పని అని అది చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు, మీరు కూడా మీ యొక్క ఇంద్రియాలని ఇదే విధంగా తాబేలు లాగానే ఉపయోగించాలి. ఎప్పుడైనా సరే ఇంద్రియార్థాలు
ఏదో ప్రలోభాలు ఏమైనా వస్తే కనుక వెంటనే మనం ఏం చేయాలి, బలవంతంగా మనకి ఇంద్రియాలన్నిటినీ కూడా మనము లోపలికి తీసేసుకోవాలి. తీసేసుకుని మళ్ళీ ఎప్పుడు ఇంద్రియాలను ఎప్పుడు కూడా లోపల తీసుకునే మనం ఉంచుకోకూడదు. ఎప్పుడు మనం బయట పెట్టాలి, కృష్ణుడి యొక్క సేవ వచ్చినప్పుడు మనం ఆ ఇంద్రియాల్ని బయటకు పెట్టాలి. ఇది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది చెప్పడము చాలా తేలిక, కానీ చేయడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. అంత తేలిక కాదు. సో కాబట్టి మనం ముందు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, సైంటిఫికల్ గా యొక్క ప్రాసెస్. సో ఇప్పుడు ఏమవుతుంది, పాముల్ని ఆడించే వాళ్ళు ఉంటారు. పాముల్ని ఆడించే వాళ్ళు ఉంటారు. వాడు ఏం చేస్తాడు, ఆ పాముని ఆడించడానికి ఎంత విషసర్పమైనా సరే దాన్ని ఏం చేస్తాడు, చాం చేస్తాడు. దాన్ని మోహించేలాగా చేస్తాడు అన్నమాట. చేసి దాన్ని నియంత్రించుకుంటాడు, తన యొక్క నియంత్రణలోకి తెచ్చుకుంటాడు అన్నమాట. అలాగే మన ఇంద్రియాలు, 5 ఇంద్రియాలను కూడా దేంతో పోల్చారు, మనకి జ్ఞానేంద్రియాలను పర్టికులర్ గా యొక్క విష సర్పాలతోటి పోల్చారు అన్నమాట. ఎలా అయితే కనుక పాముల్ని ఆడించేవాడు ఆ యొక్క పాముల్ని ఎలా అయితే కనుక మెస్మరైజ్ చేస్తాడో, అలాగే మనము కూడా ఎంతో విష సర్పాలైనటువంటి 5 ఇంద్రియాలు, ఇంకా చెప్పాలంటే మనస్సు కూడా చాలా ప్రబలమైనటువంటిది. దాన్ని కూడా మనము అదే విధంగా ఏం చేయాలి, మనము నియంత్రించుకోగలగాలి, చార్మ్ చేయగలగాలి. చాలా మంది ఏమంటారు, సో 2 రకాలు అన్నమాట. మళ్ళీ మనం ఇక ఇంద్రియ నిగ్రహము, ఎందుకు ఇంద్రియ నిగ్రహము చేసుకోవడంలో అందరూ కూడా ఫెయిల్ అవుతారు, కారణం ఏమిటి? ఏదో ఒకసారి ఏదో ఒక తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత ఏం చేస్తారు, తప్పు అని వాడికి తెలుస్తుంది, కానీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాడు. మత్తు పదార్థాలు తీసుకోవడమో, సిగరెట్ తాగడమో, ఏదో ఒకటి. అవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి. ఏదో అనారోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడమో, లేకపోతే ఎక్కువ కోపం తెచ్చుకోవడము, ఇవన్నీ అన్నమాట. సో మనకి తెలుసు అది తప్పు అని చెప్పి తెలుసు, కానీ ఏం చేస్తూ ఉంటాం మనం, ఒక్కొక్కసారి తప్పు చేసిన తర్వాత అయ్యో తప్పు చేసామని అనుకుంటాం, కానీ మళ్ళీ మనము అదే తప్పుని మళ్ళీ 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 చేస్తూ ఉంటాం. మన చేతుల్లో మనకి నియంత్రణ అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు నియంత్రణ? చేసిన తప్పే మళ్ళీ 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 ఎందుకు చేస్తూ ఉంటాము అంటే, అది మన యొక్క శరీరంలోనే ఇన్బిల్ట్ అన్నమాట. ఏంటి ఆ మెకానిజం ఒకటి ఉంది. సో మనం ఏదైనా సరే ఒక ఇంద్రియార్థాన్ని మనము అనుభవిస్తే కనుక ఇంద్రియాల ద్వారా, అది ఒక్కసారితో నేను ఏదో చేసేసాను అయిపోయింది బయటకు వచ్చేసాను అంటే కాదు. ఏమైపోతుంది, ఎప్పుడైతే కనుక నేను ఆ ఇంద్రియార్థాన్ని ఇంద్రియ భోగం చేశానో, చాలా చేసినంత వరకు పర్వాలేదు అయిపోయింది బయటకు వచ్చేసాము, అది ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఆ ఇంద్రియ భోగం చేసినప్పుడు ఆ యొక్క ఇంప్రెషన్ అన్నమాట, ఆ భావన అనేటువంటిది మన మనసులో ఉండిపోతుంది. ఎలాగా, మీరు ఏదో ఒక మంచి గులాబ్ జామ్ తిన్నారు. సో గులాబ్ జామ్ మీకు ఏంటంటే కనుక డాక్టర్ గారు చెప్పారు స్వీట్స్ తినకూడదు అని చెప్పి మీకు చెప్పారు, కానీ ఎవరో తీసుకొని వచ్చి మీకు ఇచ్చారు, ఒక మంచి గులాబ్ జామో లేకపోతే ఏదో ఒక స్వీటో ఏదో తీసుకొచ్చి మీకు ఇచ్చారు. వద్దండి వద్దండి అని అనుకున్నారు, ఏదో కంట్రోల్ చేసుకోవాలనుకున్నారు, తిన్నారు. ఎలా అయితే కనుక ఇంకా తట్టుకోలేక తినేశారు. తిన్న తర్వాత ఏమైపోయింది, ఆయన ఒకే గులాబ్ జామ్ ఫ్రీగా ఇచ్చారు అక్కడ. ఆ తర్వాత తిన్న తర్వాత ఏమైపోయింది, మీకు తినంతసేపు బాగానే ఉంది, ఆ తర్వాత మళ్ళీ తినకూడదని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఏమైంది, ఆ గులాబ్ జాము తిన్నప్పుడు కలిగినటువంటి ఒక మంచి భావన, ఒక ఫీలింగ్ అనేటువంటిది మనసులో లోపలికి పాతుకుపోయింది, బాగా గుర్తుండిపోయింది. చాలా బాగుంది ఆ గులాబ్ జామ్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీన్ని చెడు విషయాలకు కూడా అన్వయం చేసుకోవచ్చు. ఏదో ఒక సిగరెట్ తాగడమో, లేకపోతే మందు తాగడమో, మాదక పదార్థాలు తీసుకోవడమో, లేకపోతే కనుక జూదం ఆడడమో, వేటికైనా సరే ఇది అన్వయం అవుతుంది అనమాట. సో ఏమవుతుంది, ఆ ఇంప్రెషన్ అనేటువంటిది మనసులో మనకి పాతుకుపోతుంది, అది అక్కడే కూర్చుంటుంది, పోదది. సో అదేం చేస్తుందంటే కనుక నెక్స్ట్ టైము మీరు వెంటనే అటే వెళ్తున్నారు, పక్కకు అలాగ వెళ్తున్నారు, ఏదో ఒక స్వీట్ షాప్ దొరికింది.
సో అక్కడ గులాబ్ జాములు చేశారు. వెంటనే మీకు ఏమవుతుంది, మైండ్ లోంచి ఐడియా వస్తుంది, పలానా రోజు నువ్వు ఆ గులాబ్ జామ్ తిన్నావు, ఎంత బాగుందో ఆ రోజు ఆ గులాబ్ జామ్ తిన్నావు అని చెప్పేసి వెంటనే మనకు ఆలోచన వస్తుంది. ఇంప్రెషన్ ఉంది కదా మన మైండ్ లోను. చూడనంతసేపు బాగానే ఉంటుంది, చూస్తే మాత్రం ఆ ఇంప్రెషన్ గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఓ పలానా రోజు తిన్నావు, ఎంత బాగుందో, మళ్ళీ కావాలి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, మళ్ళీ కావాలి. సో అదే విధంగా ఈ యొక్క తప్పు పనులు చేయడం, సిగరెట్ తాగడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, వీటికి కూడా అదే ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ మైండ్ లో ఉండిపోతుంది. సో అలా అలా వెళ్తుంటే సిగరెట్ షాప్ చూసిన వెంటనే అప్పుడు మీరు సిగరెట్ తాగిన ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. రా, సో అప్పుడు చాలా బాగుంది అది అని చెప్పేసి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ మైండ్ లో ఇంప్రెషన్ మనకి జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ వెంటనే నాకు అది కావాలి అనుకోకుండానే ఏం చేస్తాం, మనం వెళ్ళి మళ్ళీ ఆ పని చేసేసి వస్తాం. సో ఇలాగ మనం ఎంత చేస్తూ ఉంటే కనుక ఇంప్రెషన్ ఇంకా అంత బలంగా తయారైపోతుంది అనమాట. ఒకటోసారి చేసినప్పుడు కొంచెం ఇంప్రెషన్ వచ్చింది అంటే ఆ యొక్క భావన మనసులో కొంచెం పాతుకుపోయింది. మీరు మళ్ళీ 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 చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ యొక్క భావన ఇంకా 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 మనసులో బాగా నాటుకుపోతుంది, ఇంకా అది ప్రబలమైపోతుంది అనమాట. దాన్ని ఆపడం ఇంకా ఎవరి వల్ల కాదు. ఎలా అయిపోతుంది అంటే కనుక ఆ ప్రలోభం లేకపోయినా సరే మీరే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ ప్రలోభం అనేటువంటిది లేకపోయినా సరే అక్కడికి వెళ్ళిపోతారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది అనమాట మనసు. సో ఈ విధంగా మనకి యొక్క ఇంద్రియ భోగము యొక్క నియంత్రణ అనేటువంటిది పట్టు తప్పుతుందన్నమాట మనకి. సో ఇది మనకి కారణము. దీని వల్లనే మనము యొక్క నియంత్రణ అనేటువంటిది ఇంద్రియ భోగాల నుంచి, ఇంద్రియార్థాల నుంచి నియంత్రణ చేసుకోకపోవడానికి వెనకాల జరిగేటువంటి మెకానిజం ఇది. సో మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే కనుక 2 రకాల స్థాయిలు ఉంటాయన్నమాట. మొట్టమొదటి స్థాయి ఏమిటి అంటే కనుక మనము ఒక నియమం పెట్టుకోవాలి. రెగ్యులేషన్ నియమం పెట్టుకోవాలి. రెండవది ఏమిటి, మనకది మొదటి ప్రవృత్తి అయిపోవాలి, న్యాచురల్ గానే అయిపోవాలన్నమాట. మొదట ఎలాగా స్టార్టింగ్ ఎలా ఉంటుంది, నియంత్రణతో, రెగ్యులేషన్ తో మొదలవ్వాలి. ఆ తర్వాత అది అలవాటు అయిపోవాలి. ఎలా అయితే కనుక చెడు అలవాటు అయిపోయిందో మంచి విషయం కూడా అలాగే మనకి అలవాటు అయిపోవాలన్నమాట. సో అదేంటి అనేది ఇంకొంచెం డీటెయిల్ గా మనం చూద్దాం. తర్వాత ఒక ఫార్ములా కూడా చెప్పుకుందాం మనం చివరిలో, ఎలాగా మనం గుర్తుపెట్టుకోవాలి అని. సో ప్రాక్టికల్ గా చేసుకోవడానికి ఒక ఫార్ములా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇవేంటంటే కనుక చెప్పడం చాలా ఈజీ, కానీ ఏంటంటే కనుక ఎవరికి వాళ్ళే ఇవి చెయ్యాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టికల్ గా. సో మొట్టమొదటిది ఏంటంటే కనుక రెగ్యులేషన్ గురించి చూద్దాం. రెగ్యులేషన్ అంటే కనుక ఇవి చెయ్యకూడదు, మనకి శాస్త్రాల్లో చెప్తారు. సో ఇవి తినకూడదు, ఇవి తినవచ్చు, ఇవి తాగవచ్చు, ఇవి తాగకూడదు, ఈ పనులు చేయకూడదు. మనకు కూడా ఉన్నాయి కదా 4 రకాలైనటువంటి రెగ్యులేషన్. ఒకటి మాంసభక్షణం చేయకూడదు, రెండవది జూదం ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఆ తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఇవి 4 ఏమిటి, రెగ్యులేషన్స్ అన్నమాట. చాలా మంది ఏమంటారు, ఇదేంటండి ఇవన్నీ చెప్తున్నారు మనకి, స్వతంత్రం లేదా మాకు, ఇంకా ఆ మాత్రం కూడా చేయకూడదా అని చెప్పేసి వీళ్ళందరూ అంటూ ఉంటారు అనమాట. ఎందుకు, మేము ఇండిపెండెన్స్, మేము స్వతంత్రంగా ఉండాలి, ఇవన్నీ కూడా మాకెందుకు అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఏంటంటే కనుక దీనికి అనుకుంటే కనుక వాళ్ళకి ఏమవుతుంది, మొదట్లో బాగానే ఉంటుంది. ఎలా అంటే కనుక చాలా మంది గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారన్నమాట. గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. గాలిపటానికి ఏముంటుంది, గాలిపటం ఉంటుంది, అందులో దాని వెనకాల ఒక చిన్న తోకలాగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, గాలిపటానికి తాడు అనేటువంటిది ఉంటుంది. సో ఏమిటి, చాలా మంది అంటారు, గాలిపటానికి తాడు ఏం చేస్తుంది, దానికి లాగేస్తుంది, కాబట్టి గాలిపటం ఎక్కువ ఎత్తుకు వెళ్ళలేకపోతుంది. సో కాబట్టి నేను తాడుని కట్ చేసేస్తాను, ఒకసారి పైకి ఎగిరిన తర్వాత నేను తాడు కట్ చేసేస్తాను, అప్పుడు ఇంకా 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 పైకి వెళ్ళిపోతుంది అది గాలిపటం, హద్దు లేకుండా ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ గాలిపటం ఎగరేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎప్పుడైతే కనుక తాడు కట్ చేస్తే ఏమవుతుంది, గాలిపటము వెంటనే పైకి వెళ్ళిపోతుంది, కానీ ఆ తర్వాత కొంచెం సేపటికే మొత్తం కింద పడిపోతుంది, అది కింద పడిపోతుంది. సో ఎందుకు అలా జరిగింది, ఎందుకంటే కనుక ఆ గాలిపటానికి కూడా ఒక నియంత్రణ అనేటువంటిది కావాలి.
నియంత్రణ అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది, గాలిపటం కింద పడిపోతుంది. అలాగే మనకు కూడా ఎంత గొప్ప వ్యక్తికైనా సరే ఒక రెగ్యులేషన్, నియంత్రణ అనేటువంటిది కావాలి. నియంత్రణ లేకపోతే కనుక తెగిన గాలిపటం లాగా మనం కూడా తెగిన వెంటనే పైకి వెళ్ళిపోతాం. బాగుంది, చాలా బాగుంది, అందరికంటే కూడా మిగతా గాలిపటాల కన్నా నేను చాలా పైకి వెళ్ళిపోతున్నాను అని అనిపిస్తుంది. కానీ ఏమవుతుంది, వెంటనే మొత్తం పడిపోతుంది, మళ్ళీ అది కింద పడిపోతుంది. చాలా మందిని చూస్తూ ఉంటాం అన్నమాట, మనకి తెలిసిన వాళ్ళు. సో కొంతమంది ఏమంటారు, స్త్రీలు మాకెందుకు నియంత్రణ ఉండాలి, సో మేము ఎలా కావాలంటే అలా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే కనుక వేరే వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క నియంత్రణ నుంచి మేము బయటకు వెళ్తాము, ఇండిపెండెన్స్ తీసుకుంటాం, మేము మా స్వతంత్రం కావాలి, మమ్మల్ని తొక్కు పెట్టేస్తున్నారు, అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి నియంత్రణని దాటుకుంటూ బయటికి వెళ్తారు. చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం సమాజంలో. అలాంటి నియంత్రణ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది, చాలా ఉంటాయి, అధోగతి అయిపోయింది వాళ్ళందరి పరిస్థితి కూడా. రోజు చూస్తూ ఉంటాం. ఎందుకు నేను పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, లేకపోతే కో లివింగ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, వెళ్ళి చావు దాకా కూడా తెచ్చుకుని అధోగతి అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. సో కాబట్టి ఈ నియంత్రణ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అలా అని చెప్పేసి మరీ ఓవర్ గా నియంత్రించకూడదు. గాలిపటం ఉంది కదా, నియంత్రణ కావాలి కదా అని చెప్పి మరి మీరే ఎక్కువ లాగేస్తున్నారు అనుకోండి గాలిపటాన్ని, అది పైకి కింద పడిపోతుంది అది. సో కాబట్టి నియంత్రణ కూడా ఎంత కావాలి అంత కావాలన్నమాట. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఉన్నారు, సో ఆ వ్యక్తికి ఏదో జబ్బు చేసింది, ఒక షుగర్ పేషెంట్. ఏమైంది, డాక్టర్ గారు చెప్పారు, నువ్వు షుగరు చాలా ఎక్కువగా ఉంది, సో వేరే స్వీట్స్ ఏమి తినొద్దు, లేకపోతే రైస్ కూడా తినడం మానేసి తగ్గించి అని చెప్పారు. సో అతను ఏం చేస్తాడు, కష్టపడి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి రెగ్యులేషన్ కి అని చెప్పేసి చాలా నియంత్రించుకుని ఉంటాడు అన్నమాట. ఉంచుకున్న తర్వాత ఏమైంది, ఏదో ఒక రోజు టెస్ట్ చేసుకుంటాడు, డాక్టర్ గారు అన్నారు, సో లేదయ్యా నీ షుగర్ తగ్గిపోయింది, ఇంక టాబ్లెట్ వేసుకోక్కర్లేదు, సో అయినా సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తారనమాట. ఆ చివరి మాట ఆయనకి వినబడదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి, తగ్గిపోయింది అన్న మాట వినబడుతుంది. సో వెంటనే ఏం చేస్తాడు, ఇది వరకు అట్లాగే మళ్ళీ ఆ స్వీట్స్ అవి ఇవి మొత్తం పూర్తిగా మళ్ళీ తినడం మొదలు పెడతాడు. ఎందుకు తినడం మొదలు పెడతాడు, ఆ ఇంప్రెషన్ అనేటువంటిది ఉండిపోయింది మైండ్ లో, స్వీట్స్ తినడం అనే ఇంప్రెషన్. సో మళ్ళీ ఛాన్స్ దొరికింది కదా, డాక్టర్ గారు తినొచ్చు అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ పూర్తిగా చాలా ఎక్కువ తినేసి మళ్ళీ షుగర్ లెవెల్స్ పెంచేసుకుంటారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ రెస్ట్రిక్షన్ పోయిందో మళ్ళీ ఏం చేస్తారు, విచ్చలవిడిగా చేయడం మొదలు పెడతారనమాట. సో కానీ ఏంటంటే ఈ రెగ్యులేషన్ అనేటువంటిది ఏమిటి, మనకి మొదట మొదలు పెట్టడానికి కావాలి. ఎవరైతే నియోఫైట్స్ ఉంటారో స్టార్టింగ్ లో ఏంటంటే మనకి రెగ్యులేషన్ కావాలి. కానీ ఏమైపోవాలి, ఆ రెగ్యులేషన్ కొన్నాళ్ళకి పాటించి అది మనకి సెకండ్ నేచర్ అయిపోవాలి, మన ప్రవృత్తి అయిపోవాలి. సో ఆటోమేటిక్ గా షుగర్ పేషెంట్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వాడు స్వీట్ చూస్తే కనుక వెంటనే ఏం చేయాలి, వెంటనే అది తినడం ఆపేయాలి. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఏమైందంటే కనుక సో ఓకే, ఏంటంటే కనుక అది మనము ఆపుకోవడం అన్నమాట. సో నియంత్రణతో ఆపుకోవడం, అది బలవంతంగా ఆపుకోవడం అన్నమాట మనం. సో నేను బలవంతంగా ఆపుకున్నాను, ఆ పని చేయకూడదు అని చెప్పేసి. కానీ ఎక్కువసేపు మనం ఆపుకోగలమా, అలాగా ఎక్కువసేపు మనము ఆపుకోలేము, నియంత్రించుకోలేము అన్నమాట మనం. ఎందుకంటే కనుక ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి, ఏదో ఒక సమయంలో మనం వీక్ అవుతాం అన్నమాట. సో అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మన ప్రవృత్తి అయిపోవాలి. అంటే కనుక మనం ఏం చేయాలి, దాన్ని ఆ యొక్క నియంత్రణ అనేటువంటి దాన్ని కొన్నాళ్ల తర్వాత మనము రీప్లేస్ చేయాలి. ఎలా రీప్లేస్ చేయాలి, మన దగ్గర ఆల్రెడీ కొన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇంద్రియార్థాల యొక్క ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ ని మార్చేయాలి మనము. అక్కడ ఉన్నటువంటి పాత ఇంప్రెషన్ ని తీసేసి మంచిది, అంతకంటే ఉన్నతమైనటువంటి ఇంప్రెషన్ అక్కడ పెడితే కనుక ఆటోమేటిక్ గా మంచిగా అయిపోతుంది. ఎలా అంటే కనుక సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోతే కనుక ఏం చేస్తాం, మనం పాతదాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ ఎక్కిస్తే కనుక ఏమవుతుంది, మళ్ళీ సరిగ్గా అది పనిచేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక మన సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయింది, ఆ ఇంద్రియ భోగం మీద సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయింది, సో ఇంప్రెషన్ అక్కడ ఉండిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి, రిప్లేస్ చేయాలన్నమాట. రిప్లేస్ చేయాలి, పాతదాన్ని మనం తీసేసి మళ్ళీ అక్కడ కొత్తదాన్ని పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఈ విధంగా చేస్తాము, మనం రేపు వచ్చే శ్లోకంలో చూస్తాం ఏ విధంగా రీప్లేస్ చేయాలి,
ఉన్నతమైనటువంటి రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దాని గురించి మనం రేపు చర్చించుకుందాం. బట్ ఈ రోజు మన యొక్క డిస్కషన్ ఏంటంటే కనుక 2 రకాలుగా మనము నియంత్రించుకోవచ్చు ఇంద్రియాలని. ఒకటి ఏంటంటే కనుక నియంత్రణ ద్వారా, రెగ్యులేషన్ ద్వారా, బలవంతంగా ఆపడం ద్వారా. ఇది కొంతవరకు మనకి సక్సెస్ అవుతుంది. కానీ పూర్తిగా సక్సెస్ కావాలంటే కనుక మనం ఏం చేయాలి? మనం చెప్తున్నాం కదా, మూల కారణం ఏంటి? మన మనసులో ఆ భావన అనేటువంటిది ఉండిపోయింది. ఆ భావనని మనము మార్చగలగాలన్నమాట. ఆ భావనని మనము మారిస్తే కనుక అప్పుడు మనకి పర్మనెంట్ గా అది ప్రాబ్లము, మనకి ఆ సమస్య అనేటువంటిది మనకి సాల్వ్ అవుతుంది అనమాట. సో ఇది చెయ్యాలి అంటే కనుక ఇంద్రియ నిగ్రహము చాలా తేలిక మనందరికీ కూడా చెప్పడం. ఎవరికైనా సరే చేసేయచ్చు కదా, చూసేయచ్చు కదా, ఆపేయచ్చు కదా, ఎందుకు చేసావు అలాగా టైంలోను, వేరే వాళ్ళకి మనం చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్ లో, ఆ పరిస్థితిలో మనం ఉంటే కనుక మనకు తెలుస్తుంది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అని చెప్పేసి. అది ఎలా ఉంటుంది మనకు తెలీదు. ఉత్తప్పుడంతా కూడా బాగానే చెప్తాం మనం, కానీ అక్కడ ఉంచబడినప్పుడు మనం ఎలాగ బిహేవ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని బట్టి ఇంపార్టెంట్. సో కాబట్టి మనకి ఇంద్రియ నిగ్రహం రావాలి అని అంటే కనుక మనము 4 Ds వాడాలి. 4 Ds. సో మొట్టమొదటిది ఏమిటి అంటే కనుక డిటర్మినేషన్. డిటర్మినేషన్ ఏంటి? దృఢ నిశ్చయము. ఏంటా దృఢ నిశ్చయము? సో నేను షుగర్ వచ్చింది కాబట్టి నేను స్వీట్స్ తినకూడదు అని చెప్పి చాలా దృఢంగా అనుకోవాలి. ఏదో నాకు ఒక చెత్త అలవాటు ఏదో ఉంది, దాన్ని నేను పోగొట్టుకోవాలంటే కనుక ముందుగా మొట్టమొదటి స్థాయి ఏమిటి? నేను దృఢ నిశ్చయంతో ఉండాలి. స్ట్రాంగ్ విల్ పవర్ అంటారు కదా, సో అలాగే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదో లేకపోతే కనుక మనకి కోపం ఎక్కువ వస్తుంది బాగా, సో కోపాన్ని కూడా నేను కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కనుక నాకు స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, మనకి డిటర్మినేషన్ ఉండాలి. సో తర్వాత వేరే దేనికైనా సరే మొట్టమొదట కావాల్సింది ఏంటంటే కనుక దృఢ నిశ్చయం కావాలి. నేను ఆ పని చెయ్యకూడదు. లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు నేను ఏదో జంక్ ఫుడ్స్ అవి తింటూ ఉన్నాను ఎక్కువ, సో నేను తినకూడదు అని చెప్పి మొట్టమొదట కావాల్సింది ఏమిటి? దృఢ నిశ్చయం. రెండవది అవి వచ్చేస్తాయి ఒక్కోసారి. మన ముందు ఎవరో తీసుకొచ్చి ఇచ్చేస్తారు, స్వీట్స్ తినండి అని చెప్పి ఎవరో ఇచ్చేస్తారు. లేకపోతే ఇంతకు ముందు మన ఫ్రెండ్స్ ఎవరో సిగరెట్ తాగుతున్నప్పుడు వాళ్ళు కూడా సిగరెట్ తీసుకొచ్చి పదరా రారా అని చెప్పి ఏదో లాగుతారు. అలా బోల్డ్ ప్రలోభాలు అన్ని కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటి డిటర్మినేషన్ అవ్వాలి. రెండవది అలాంటి ప్రలోభం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డిలే చేయాలి. రెండవ డి ఏమిటి? మొదటి డి డిటర్మినేషన్, రెండవ డి ఏంటి? డిలే. డిలే అంటే కనుక ఆపాలి. వెంటనే వెంటనే దాన్ని ఆపేసేయాలి. మనకి తినాలనిపించింది గులాబ్ జామ్, సో మన ముందే ఉంది, వెంటనే ఏం చేయాలి? మొట్టమొదటి చేయాల్సిన పని ఇంతకు ముందు అనుకున్నారు డిటర్మినేషన్, రెండవది డిలే. ఓకే, నా ముందు రెడీగా ఉంది కదా, నేను తినొచ్చు, అవకాశం ఉంది, తింటాను, కాసేపు ఉన్నాక తింటాను, దాన్ని పక్కకు జరిపే వెంటనే కాసేపు ఉన్నాక చేస్తాను. మనకు బాగా కోపం వచ్చింది, ఎవరి మీద తిట్టాలనుకున్నాం, సో వెంటనే ఏం చేయాలి మనం? ఓకే, తిట్టాలనుకున్నాం కదా, తిడిది కానీ ఆగు, 2 నిమిషాల తర్వాత తిడిది కానీ వెయిట్. సో రెండవ డి ఏమిటి? డిలే, ఆపాలి. ఇంకా మూడవది ఏంటి? ఆపారు కదా, సక్సెస్ఫుల్ గా మీరు ఆపగలిగారు. ఆపగలిగిన తర్వాత ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ అనుకున్నారు. ఆపిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఆ తప్పు పనిని మనం చేయాలి అని అనుకునే భావన వచ్చినప్పుడు కొంచెం ఆపిన తర్వాత దాన్ని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. ఈ కోపం వచ్చింది, ఎవరినో ఏదో తిట్టాలనుకున్నారు, సో కాబట్టి ఏమైపోయింది? ఫస్ట్ ఏం చేశారు? సక్సెస్ఫుల్ గా అంతకుముందు అనుకున్నారు, తిట్టాలని అనిపించేసింది, అప్పుడు వచ్చినప్పుడు దాన్ని డిలే చేశారు, స్లో చేశారు, తర్వాత తిడతాను 10 నిమిషాల తర్వాత అనుకున్నారు. ఈ 10 నిమిషాల తర్వాత లోపల ఏం చేయాలి? మనం దాన్ని డైవర్ట్ చేసేయాలి, వేరే పనిలో పెట్టేయాలి, లేకపోతే కనుక వేరే రకమైన వాటిలో మనం ఇన్వాల్వ్ అయిపోవాలి, మర్చిపోవాలన్నమాట, దాన్ని డైవర్ట్ చేయాలి. దీన్ని మూడోది ఏంటి? డైవర్ట్ చేయాలి. సో ఈ విధంగా చేయగలిగితే కనుక చాలా మట్టుకు మనకి అయిపోతాయి అన్నమాట, కంట్రోల్ అవుతాయి ఇవన్నీ కూడా. ఏదో ఒక చెడ్డ విషయమైనా అవ్వచ్చు, కోపాన్ని నియంత్రించుకోవడమైనా అవ్వచ్చు, జంక్ ఫుడ్ తినడమైనా అవ్వచ్చు. అప్పటికి ఏమైపోతుంది? ఎలా వస్తుంది? ఇక కోరిక అనేటువంటిది ఏంటంటే కనుక ఒక ఉవ్వెత్తున వస్తుంది అనమాట, కెరటం వచ్చినట్లు వస్తుంది. సో కెరటం వచ్చినప్పుడు ఏమవుతుంది? వెంటనే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది, కానీ ఏమవుతుంది? కొంతసేపటికి మళ్ళీ కెరటం తగ్గిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి అదేంటి? సమయం, టైం తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? దాని నుంచి డైవర్ట్ అయిపోవాలి. ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా చేసినా, ఇవన్నీ కూడా చేయడానికి కూడా మనకి కావాల్సింది ఏమిటి? మనకి ముఖ్యమైనటువంటిది డిపెండ్ ఆన్ కృష్ణ.
ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మనం చేసుకోవడానికి ఎన్నో ఎన్నో జన్మల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాము. మనం వాటిల్లో విఫలమయ్యాము కాబట్టి ఇప్పటికీ కూడా భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం మనము. సో కాబట్టి ఈ 3 డీలు అవసరమే, చెయ్యాలి. కానీ ఎక్కడో అక్కడ మనం ఫెయిల్ అవుతాము, ఎప్పుడో అప్పుడు మనం ఫెయిల్ అవుతాము. కాబట్టి మనం ఏం చేయాలి? 4వ డి ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, చివరిదే కానీ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏమిటి? కృష్ణుడి మీద ఆధారపడటం. కృష్ణుడి మీద ఆధారపడితే ఏమవుతుంది? మిగతా మూడిట్లో కొంచెం కొంచెం లోపాలు ఉన్నా సరే ఇవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి అన్నమాట. సో భాగవతంలో చెప్తారు కదా, యస్యాస్తి భక్తిర్భగవత్యకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా. సో ఏం చెప్తారు? ఎక్కడైతే కనుక అకించన భక్తి, శ్రీకృష్ణ భగవానుడి పట్ల అకించన భక్తి ఉంటుందో అక్కడ దేవతలలో ఉన్నటువంటి ఎన్నైనా దివ్యమైనటువంటి గుణాలు, లక్షణాలు అన్ని కూడా ఆ భక్తుల్లో వచ్చేస్తాయట. సర్వై గుణైస్తత్ర సమాసతే సురా. పరావభక్తస్య కుతో మహద్గుణ. భక్తి లేనటువంటి వాళ్ళ దగ్గర ఏముంటాయి మంచి గుణాలు? వాళ్ళ దగ్గర ఉండేటువంటి అవకాశం ఏముంటుంది అని చెప్పి మనకి శ్రీమద్ భాగవతం చెప్తూ ఉందన్నమాట. సో కాబట్టి మనం ఎంత ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలని చెప్పి ముందుగా మన డిటర్మినేషన్, మనవంతు ప్రయత్నం. మొదటి 3 డీలు ఏమిటి? డిటర్మినేషన్, దృఢంగా ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. రెండవది ఆలస్యం చెయ్యాలి. మూడవది ఏమిటి? మనం డైవర్ట్ చేయాలి. ఇవన్నీ చేసినా సరే మన వల్ల కావట్లేదు అంటే కనుక ఏంటి? అల్టిమేట్ బ్రహ్మాస్త్రం ఏంటి? కృష్ణుడి మీద ఆధారపడాలి. సో ఈ విధంగా చేయగలిగితే కనుక ఇదేంటంటే కనుక ఒక రోజులో చేసేస్తాం, మనం ఒక్కసారి చేసేస్తాము అనేటువంటిది కాదు. ప్రతిరోజు చేయాలి, ప్రాక్టీస్ అన్నమాట. ప్రతిరోజు చేయాలి, ప్రతిసారి చేయగలగాలంటే. సో అదండి ఈరోజు మనం నేర్చుకుంది. రేపు మనం ఈ యొక్క డైవర్ట్ అనేటువంటిది ఉంది కదా, 3వ డి, దాని గురించి డీటెయిల్ గా మనకి రేపటి శ్లోకంలో వస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎంత అద్భుతంగా ఉంది ప్రభుజీ క్లాస్ మాత్రం. మమ్మల్ని అందరినీ కూడా ఎలా ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలో ఏ సిస్టమేటిక్ గా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మీరు అన్నట్టుగా ప్రభుజీ ఏదైనా ఒక ఇంద్రియ భావం ఉంటే అది ఫుల్ బ్రెయిన్ లో ఇట్లా ముద్ర పడిపోయి ఉంటుంది ఆ భావన. సో అది తొలగించుకోవడం చాలా కష్టం. ఈ 4 సిస్టమ్స్ చెప్పారు కదా ప్రభుజీ, టిప్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరందరూ కూడా కృష్ణ భక్తులు మమ్మల్ని అందరినీ కూడా ఈ సిస్టమ్ లోనే మమ్మల్ని తీసుకెళ్తున్నారని మాకు అర్థమవుతుంది ప్రభుజీ. ఏది ఏకాదశి రోజు ఉండటము, ప్లస్ ఈ 4 నియమాలు పాటించటము, మళ్ళీ ఆచరణకు తిరోభావ పురోభావ ఆ రోజుల్లో, ఆవిర్భావ రోజుల్లో మమ్మల్ని ఉంచడం ఎందుకనేది ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది ప్రభుజీ. ఇదే మనకి మెయిన్ శత్రువు అనేది బాగా తెలుస్తుంది ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అంతా గురువుల కృప. అంతా గురువుల కృప. థర్డ్ డి ఏంటి ప్రభుజీ అన్నారు? థర్డ్ డి డైవర్ట్ అంటే వేరే ధ్యాసలో వేరే వైపు మళ్ళించేయడం అన్నమాట. మళ్ళించడం. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు అండి, చాలా బాగుంది. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. పెద్ద విషయం అయినప్పుడు చాలా కష్టమవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. చిన్న చిన్న విషయాలు అయితే ఈ 3 డీలు పాటించేది కొంచెం ఈజీగా ఉంది ప్రభు. కొంచెం పెద్ద విషయం అయినప్పుడు చాలా కష్టమవుతుంది ప్రభుజీ. డిపెండ్ ఆన్ కృష్ణ ప్రభుజీ. అదే అందుకే మన వల్ల కావట్లేదు. మిగతా ఫస్ట్ 3 డీలు మనం ప్రయత్నిస్తాం, ఇంక మన వల్ల కావట్లేదు అంటే కనుక ఏం చేయాలి? ఇంకా కృష్ణుడి మీద ఆధారపడాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఈ 3 డీల్లో మనకి ఏమాత్రం లోపాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఆయన కవర్ చేసేస్తారన్నమాట. సో ప్రభుజీ ఆ 3 అయినా కూడా ఆయన కరుణ ఉండాలి కదా ప్రభుజీ. అంటే కొంత మనది ఉండాలనుకోండి, దృఢ నిశ్చయం. మొదటి 3 మన ప్రయత్నము, 4వది ఆయన మీద ఆధారపడ్డము. ఒక 3 మనదే. మొదటి 3 మనవే. మనం 3 లేకుండా ఆయన మీద ఆయనే చేయాలి మొత్తం అంటే కనుక జరగదు. మన 3 చేసి ఆయన మీద అప్పుడు ఆధారపడాలి. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై.
నితాయ్ గౌర ప్రేమానందే హరి 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 బోల్. బోల్. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.